హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మన కంట్రీలో టోల్స్ ఎలా వసూలు చేస్తారో. ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక న్యూ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఇకపై హైవేలో వెళ్లే వెహికల్స్కి ఒక గుడ్ న్యూస్. ఇక నుంచి ఫాస్టాగ్ అవసరం లేదు. ఇప్పటి నుంచి టోల్ బూత్ దగ్గర వెయిటింగ్ అవసరం లేదు. మే 1 నుంచి మన ఇండియాలో జీపీఎస్ సిస్టమ్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం రండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ టోల్ సిస్టమ్ను తీసుకొస్తుంది. ఈ కొత్త టోల్ విధానంతో సులువుగా టోల్ వసూలు చేయనున్నారు. ఈ విషయం వినగానే నాకు వచ్చిన డౌట్సే మీకు వచ్చాయని అనుకుంటున్నాను. అవేమిటో చూద్దామా? ప్రస్తుత ఫాస్టాగ్ కంటిన్యూ అవుతుందా లేదా తీసేస్తారా? కొత్త టోల్ జీపీఎస్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొత్త జీపీఎస్ ఆధారిత టోల్ విధానాన్ని మరో 15 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వచ్చే మే నెలలో ఈ కొత్త టోల్ సిస్టమ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఫాస్టాగ్ బదులుగా జీఎన్ఎస్ఎస్ని ప్రవేశపెడతామని గడ్కరీ ప్రకటించారు. అసలు జీఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఈ టెక్నాలజీతో వాహనాలు ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్ ఛార్జీలను ఆటోమేటిక్గా ఛార్జ్ చేస్తారు. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్ రద్దీ కూడా ఉండదు. 2016లో ప్రవేశపెట్టిన ఫాస్టాగ్కి బదులుగా ఈ జీఎన్ఎస్ఎస్ టోల్ జీపీఎస్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. ఫాస్టాగ్తో టోల్ ప్లాజా వద్ద కొన్నిసార్లు టెక్నికల్ ఎర్రర్స్ ఉండేవి. దాంతో టోల్ ఫీజు ఆలస్యం అవుతుండేది. దాంతో హైవేపై వాహనాలు క్యూలో నిలిచిపోయేవి. ఇకపై అలాంటి సమస్య ఉండదు. ఇకపై ట్యాగ్ దుర్వినియోగం వంటి సమస్యలు కూడా ఉండవు. రాబోయే జీపీఎస్ ద్వారా టోల్ కలెక్షన్ సిస్టమ్ వాహనాల్ని మానిటరింగ్ చేయడమే కాదు, జాతీయ రహదారులపై ప్రయాణించిన వాస్తవ దూరం ఆధారంగా టోల్ ఫీజులను లెక్కించేందుకు జీఎన్ఎస్ఎస్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ విధానంతో డ్రైవర్లు ప్రయాణించే దూరాన్ని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్ లేదా కనెక్ట్ అయిన డిజిటల్ వ్యాలెట్ నుంచి ఆటోమేటిక్గా పేమెంట్ అవుతుంది. ఫిజికల్ టోల్ బూత్ల అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. ఇప్పుడు ఈ జీపీఎస్ బేస్డ్ టోలింగ్ బెనిఫిట్స్ ఏమిటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, డిస్టెన్స్ బేస్డ్ టోల్. డ్రైవర్లు ప్రయాణించే దూరాన్ని ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. ప్రయాణానికి సమానమైన టోల్ ఫీజులు ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, ఎలిమినేటింగ్ ట్రాఫిక్. టోల్ ప్లాజాలను తొలగించడం వల్ల ట్రాఫిక్ అడ్డంకులు తగ్గుతాయి. ప్రయాణాన్ని ఈజీ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, ఎన్విరాన్మెంట్ ఎకో ఫ్రెండ్లీ. ట్రాఫిక్ తగ్గడం వల్ల వాహనాల ఎమిషన్స్ తగ్గుతాయి. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. ఇంకా రియల్ టైమ్ ట్రాకింగ్, ఆటోమేటెడ్ డిడక్షన్స్, హ్యూమన్ ఎర్రర్స్, కరప్షన్ వంటివి తగ్గుతాయి. ఈ సిస్టమ్ని ఎలా అమలు చేస్తారో చూద్దాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త టోల్ కలెక్షన్ సిస్టమ్ దశల వారీగా అమలు చేయనుంది. మొదటి దశలో ట్రక్కులు, బస్సులు వంటి కమర్షియల్ వెహికల్స్ కి అమల్లోకి వస్తుంది. ఆ తరువాతి దశలో ప్రైవేట్ వాహనాలకు స్టార్ట్ చేయనున్నారు. ఏదైనా సాంకేతిక సమస్యలను ప్రారంభంలోనే ఇది పరిష్కరిస్తుంది. అన్ని వాహనదారులకు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మినీ తెలుగు టేల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.